ఈక్వేషన్ మారుతున్నది పాలిటిక్స్లో. మీరు సెంట్రల్ ఎలక్షన్స్ ఒకసారి త్వరలో రాబోతున్నాయి, ఒక 2-3 నెలలు, 3 నెలలు, 4 నెలలు. సో వాళ్ళు చాలా క్లియర్గా పగడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది బీజేపీ. ఒకసారి ఓట్ పర్సంటేజ్ చూసినా వాళ్ళ ఓట్ పర్సంటేజ్ పెరుగుతూనే ఉన్నది. ఒక సీట్ నుంచి 8 సీట్లకు వచ్చేది. మీకు ఒక 90-95 లక్షల ఓట్లు పడితే వాళ్ళకు ఒక 30-33 లక్షల ఓట్లు వాళ్ళకు పడ్డాయి. సో ఈ రకంగా వాళ్ళు కూడా పెరుగుతూ వస్తున్నారు. కేసీఆర్ హాస్పిటల్లో ఉంటే మీరందరూ వెళ్ళి కేసీఆర్ని కలిసినా వాళ్ళు వచ్చి కూడా కలవలే. వాళ్ళు ఒక ప్రొజెక్షన్ చాలా క్లియర్గా ఇస్తున్నారు, మేము రేపొద్దున రాష్ట్రంలో ఆల్టర్నేట్ కాబోతున్నాము అని. మీరు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీతో చేతులు కలిపి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. ఇది కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ కాబోతున్నది. మీరు రేపొద్దున సెంట్రల్లో ఏమైనా బలంగా మారే అవకాశం ఉందా అంటే చివరికి ఉన్న ఛత్తీస్గఢ్ని కూడా కోల్పోయారు. సరే, తెలంగాణలో ఈక్వేషన్ చాలా డిఫరెంట్. ఇక్కడ తెలంగాణలో ఇంత వేవ్ ఉన్నా మీకు వచ్చింది ఒక 4 సీట్లు ఎక్కువనే. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే దేశంలో మళ్ళీ బీజేపీ అధికారము, ఆ తర్వాత తెలంగాణ మీద ఫోకస్ ఉండే ఛాన్స్ కనబడతా ఉన్నది. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ బలహీనపడుతున్నప్పుడు బీజేపీ బలపడడానికి వేసిన ఎత్తుగడలో అది సక్సెస్ అవడం వల్ల మా మెజారిటీ తగ్గింది. ఓకే, ఒక 5 సీట్లు ఆదిలాబాద్లో, ఒక 2-3 సీట్లు నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో. బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న దగ్గర వచ్చి కాంగ్రెస్ నోడగొట్టింది, వీలైన దగ్గర కాంగ్రెస్ నోడగొట్టి గెలిచింది. కానీ కాంగ్రెస్ మీద ఓట్లు వేయాలని ప్రజలకు ఉన్న కసిని ఎంపీ ఎలక్షన్స్లో చూపిస్తారు. ఎందుకంటే ఎందుకో నాకు చెప్తా ఎట్లా అంటే, సందిట్లో సడియమియో ముసుగేసుకొని వచ్చింది బీజేపీ. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించాలని ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో కిషన్ రెడ్డి గారిని మార్చింది. కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని మార్చి కిషన్ రెడ్డి గారిని పెట్టి వీళ్ళు వాళ్ళకు వ్యతిరేకమని చెప్పి మేం బలంగా లేని ఉత్తర తెలంగాణలో పోయింది. కానీ దక్షిణ తెలంగాణలో వాళ్ళు ఎక్కడ గెలవాలి. రేపు వాళ్ళ ఎంపీలు గెలిచిందే ఉత్తర తెలంగాణలో. వాళ్ళు నాన్ పెర్ఫార్మెన్స్ ఎంపీలుగా ఉన్నారు. ఇప్పుడు నార్త్ తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేయడం కాదు, మా దగ్గర తక్కువ వచ్చినాయి ఆ ఓట్లు అని ప్రజలు మళ్ళొక్కసారి బలంగా ఓటేయడానికి ఉన్న ప్రాంతం హైదరాబాద్, నార్త్ తెలంగాణ. నేను అనుకుంటున్నా 17లో 14-15 సీట్లు కాంగ్రెస్కి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రెండవది, బీఆర్ఎస్ అంటే మీన్స్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారిని కలవడం అనేది ఒక కొత్త సాంప్రదాయం భారతదేశంలో తెచ్చినాం. అఫ్కోర్స్ కేరళలో ఉంది, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఎవరు ఆ ఫ్లోర్ లీడర్ కలిసి రివ్యూ చేసిండ్రు, కరోనా రివ్యూ చేసిండ్రు, తుఫాన్లు వచ్చినప్పుడు ఎప్పుడైనా కలిసిపోతారు వాళ్ళు చేపలు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కనీసం ప్రతిపక్ష నాయకుల్ని కలవడానికి కూడా ఇష్టపడని ముఖ్యమంత్రికి మేము ఒక న్యూ కల్చర్ని చూపించినాం. అది పాజిటివ్ అయింది. ఏంది, నాయకులు ఇట్లా ఉండాలని. కానీ రాజకీయాల్లో అట్లా కాంప్రమైజ్ ఉండదు. ఎంఐఎం కూడా అఫ్కోర్స్ కేసీఆర్ గారిని చేయవచ్చు, ఏది లాస్ట్ ప్రోటెం. ఆయనకు తొట్టి నొప్పి వచ్చింది, ఆయన హాస్పిటల్లో పడ్డాడు. ఇంకా సింగిల్ లార్జెస్ట్ అంటే హరీష్ రావు అంటే డేస్లో ఈయన కంటే ఎక్కువ లేడు అక్బరుద్దీన్ కంటే. అంటే 2004లో వచ్చినాడు, ఆయన 1999. ఇంకెవరో పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనకు డేస్ తక్కువ ఉన్నా ప్రొటెం స్పీకర్ డిస్క్రిషన్ అనేది అసెంబ్లీ సెక్రటరీ, ముఖ్యమంత్రి అండ్ గవర్నర్ గారు మరి ఇప్పుడు ముస్లిం పెట్టినామని చెప్పగలమా? సో అది వాళ్ళు రాజకీయం చేయాలనుకున్నారు. కానీ మీరు నిన్న కూడా మీటింగ్ లో కలిసే ఉన్నారు కదా, డెఫినెట్గా ఉంటారు కదా హైదరాబాద్ రివ్యూలో. రేపు బీజేపీ వాళ్ళు కూడా మాతో కలిసి ఉంటారు. రేపు బీజేపీ వాళ్ళ బాధ్యత కూడా ఉన్నది. రేపు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మేము బీఆర్ఎస్ మాదిరిగా ఉండం, మడిగట్టుకొని కూర్చొని నేను మోడీని కలవను, నేను బీజేపీ వాళ్ళతో పోను. ఆల్ పార్టీ రిప్రజెంటేషన్లో కిషన్ రెడ్డి గారిని సెంట్రల్ మినిస్టర్గా లీడ్ చేయమని చెప్తాం, ముఖ్యమంత్రి గారితో సహా. మా క్యాబినెట్ ఉంటుంది. ఇప్పుడు ఇంత ఆర్థికాంశాలు తెలంగాణ పెండింగ్ అని ఉన్నాయన్నిటి విషయంలో బీజేపీ సహకరించాల్సిన స్థితి వచ్చింది వాళ్ళకి. అప్పుడంటే తప్పించుకున్నారు, కేసీఆర్ రాడు అడగడని. 9 లక్షల కోట్లు ఇచ్చిందని అన్నారు. మేము ఇప్పుడు చెప్తున్న 3-4 నెలలు ఒకే ఎత్తు ఉంటుంది. ఇది రాజకీయాలు, ఎన్నికలు. రేపటి రోజున సంఘర్షణ అనేది అంశాల పట్ల కానీ ప్రభుత్వంతో ఉండదు. ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం ఉంది.
ప్రధానమంత్రి గారు కూడా మీకు ఒక మొన్న 4 సీట్లు ఎక్కువ ఉన్నాయండి. దీని మీద కూడా పెద్ద చర్చ ఉంది జనంలో. ఇది ఉంటదా పోతదా, ఉంటదా పోతదా. అది కేరళలో ఒక్క సీటు సో అందుకే అక్బరుద్దీన్ అసదుద్దీన్ తో కొంత దగ్గర అవుతున్నారు. అక్కడ 7 సీట్లు కొంత ఇంకా ఆ ప్రాక్టీసెస్ సేఫ్ సైడ్ కోసం అన్నది ఒక చర్చ. ఆ ప్రాక్టీసెస్ నేను ఇంతకుముందు చెప్పిన ఈక్వేషన్స్ లో బీజేపీ రేపు పొద్దున సెంట్రల్ లో పవర్ లోకి వస్తే ఈక్వేషన్ మళ్ళీ మారే అవకాశం ఉందని. ఇప్పుడు ఆ ప్రాక్టీసెస్ బీఆర్ఎస్ చేయదని నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ డిఫెక్షన్ కొరకు ప్రయత్నం చేయదు. బోత్ వేస్ ఉంటాయి, ఎడ్జెస్ కత్తికి రెండు వైపులు ఉంటుంది. వాళ్ళ ప్రయత్నం చేయరనే నమ్మకం నాకున్నది. అందుకని ఆ పాజిటివ్ పొలిటికల్ సినారియోని క్రియేట్ చేయడానికి బీజేపీ ఫస్ట్ బీఆర్ఎస్ ని కొట్టొచ్చు. బీఆర్ఎస్ ని అసలు నాకు తెలిసి చేసే బీజేపీ ప్రయత్నం రేపు చేయొచ్చు. పెద్ద ఎత్తున దేశంలోనే ఓడిపోబోతుంది. ఇంకా ప్రాక్టీసెస్ ఉండే ఎక్కడ వాళ్ళకి మీకు ఛత్తీస్గఢ్ బాయ్, రాజస్థాన్ బాయ్, ఎంత మధ్యప్రదేశ్ నాకు అంటే మీరు అంటే ఇది అంటే ఎవరు చెప్పారో మీకు తెలుసు. 625 MLAs లో 270 కాంగ్రెస్ వచ్చింది. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ చూడు, మధ్యప్రదేశ్ 65 మాకు వచ్చిన వాళ్ళకు 165 వచ్చిన 100 సీట్ల తేడా. దిగ్విజయ్ సింగ్ గారు, కమల్నాథ్ గారు ఇచ్చింది నా స్టేట్మెంట్. మళ్ళీ ఏది ఈవీఎం అది అంటే ఇంకా అది ప్రజలు నమ్మరు, వదిలేదు. కానీ రేపు ఎంపీ సీట్లకు వచ్చే వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ చూడు ఎంత మార్పు వస్తుందో. దేశవ్యాప్తంగా ఇలా కేసీఆర్ని ఎట్లా వ్యతిరేకం చేసిందో మోడీ గారి మీద అంత వ్యతిరేకత ఉంటుంది. ఇండియా కూటమి బలపడుకుంటుంటానికి ఆయన ఫిబ్రవరిలో వస్తాడట. ఫిబ్రవరినే డిజాల్వ్ చేస్తాడట కాక ఎవరు మోడీ. మోడీయా? ఒక అంచనా ఉంది, ఏది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేసి. ఇప్పుడు వాళ్ళు రామ్ మందిర్ నిర్మాణం అది అయిపోగానే జనవరిలో అయిపోద్దాం. జనవరి లాస్ట్ వీక్ ఆర్ థర్డ్ వీక్ వాళ్ళు అది పెట్టుకోండి ఒక ప్లాన్ ఉన్నారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఒక తీర్పు వచ్చింది. మళ్ళీ ఏదో బాంబ్ బ్లాస్టులు కాకుండా చూసుకోవాలి నాయన, ఈ సర్జికల్ స్ట్రైక్ లాంటివి కాకుండా చూసుకోవాలి. కానీ అది మన చేతులు లేదు, అది మోడీ చేతిలో ఉంటుంది. కానీ ఏది ఉన్నా సరే ఇండియా కూటమి కూడా బలపడకుండా వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడు. మమతా బెనర్జీ గారిని, నితీష్ కుమార్ గారిని, XYని చేస్తున్నాడు. ప్రజలు కమిట్ అయింది కాంగ్రెస్ పార్టీ. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది అద్దంకి దయాకర్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.